జై శ్రీరామ్. ఒక విషయం అందరి దృష్టికి తీసుకోవాలనుకుంటున్నాను. అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ దళ్, హిందూ హెల్ప్లైన్ ఏ విధంగా సేవలు అందించగలిగిందన్న విషయాన్ని అందరి ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. మొన్న సోమవారం రోజు 14వ తేదీ నాడు ఉదయాన తెల్లవారుజామున 2 గంటలకి ఒక వ్యక్తి ఆసాం వెళ్తున్నాడు ఇంకో వ్యక్తితోటి. అతను ట్రైన్ ధోన్ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. దిగిన తర్వాత ట్రైన్ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అతను వచ్చేసి 55 ఏళ్ళ వృద్ధుడు. అతనికి భాష వేరే భాష రాదు, ఆసామీస్ తర్వాత కాకుండా ఇంకా వేరే భాష రాదు, మరో భాష రాదు. అతనికి ఆసామీస్ మాత్రమే వస్తుంది. అయితే అతను కంగారు పడడం, దిగులు చెందడం జరిగింది. అతనితో పాటు ఉన్న వ్యక్తికి అతను లేడు అని తెలియడానికి దాదాపు ఒక 5 గంటల సేపు పట్టింది. అంటే 2 గంటలకు తప్పిపోయిన వ్యక్తిని అతను తోడున్న వ్యక్తి 7 గంటలకి గమనించడం జరిగింది. గమనించిన తర్వాత వాళ్ళు నేరుగా అక్కడ పోలీసులకి అంటే ఆసాంకి చెప్పడము, ఆసాంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు సంప్రదించడము, అంతలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు హిందూ హెల్ప్లైన్కి కాల్ చేయడము, హిందూ హెల్ప్లైన్ ఒక టాస్క్ ఫోర్స్ లాగా పనిచేయడము, అంటే అతని ఒక ట్రేస్ అవుట్ చేయడము, అంటే పోలీసులతోటి సంప్రదిస్తూ పోలీసులతో మాట్లాడుతూ అతని సిగ్నల్ని చూసుకుంటూ అతను ధోన్ రైల్వే స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి తెలియడం జరిగింది. వెంటనే హిందూ హెల్ప్లైన్ ద్వారా ఆర్పిఎఫ్ ఒక ఎస్ఐ శ్రీ మాధవి గారు అని చెప్పేసి ఉన్నారు, వారితో మాట్లాడడం జరిగింది. వారితో మాట్లాడేసి ఆ వృద్ధుడిని ఆర్పిఎఫ్ ఒక కస్టడీలోకి తీసుకున్నాం. ఫస్ట్ మొట్టమొదటిగా ఆర్పిఎఫ్ కస్టడీలో తీసుకున్న తర్వాత అంటే అతను కంగారు పడి దిగులు చెంది మతి స్థిమితం అనేది కోల్పోయిన సందర్భంగా అతన్ని ఫస్ట్ ముందుగా ఆర్పిఎఫ్కి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత వెంటనే మన దగ్గరలో ఉన్నటువంటి హిందూ సాధులని సంప్రదించడం జరిగింది. మన భాగ్యనగరంలో ఉన్నటువంటి రామకృష్ణ ముద్రాజ్ ద్వారా సంపర్కం జరిగిన తర్వాత అక్కడ మహేందర్ ముద్రాజ్ ఇంకా రమేష్ ముద్రాజ్ వెంటనే స్పందించిన తర్వాత అతనికి అక్కడ నుండి ఆర్పిఎఫ్ నుండి బయటికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అతను భోజనం చేయించిన తర్వాత వారిద్దరు మహేందర్ గారు ఇంకా రమేష్ గారు ఇద్దరు కలిసి అతన్ని ట్రైన్ ఎక్కించి హైదరాబాద్ తీసుకురావడానికి ప్రయత్నించారు. దాంట్లో భాగంగా వారు దాదాపు 11:40 రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ధోన్ రైల్వే స్టేషన్కి చేరుకున్న తర్వాత వారి యొక్క మతి స్థిమితము సరిగ్గా లేని వల్ల వారు మళ్ళీ ఒకసారి అన్నారు, లేదు నేను ట్రైన్ ఎక్కాను, నేను ఇక్కడికి రాను, నా కుమారుడే వచ్చి తీసుకెళ్ళాలి. అంటే ఈ సంభాషణ మొత్తం కూడా అతను ఆసామీస్లో చెప్తున్నాడు. నేను అక్కడ ఆసాంలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకుతోటి మాట్లాడము, కాన్ఫరెన్స్లో తీసుకొని ఆ సంభాషణ మొత్తం జరిగిన తర్వాత ఇంకా అంటే చివరికి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటంటే ఇంకా ఈ రాత్రికి ఇంకా ఇతన్ని ధోన్లోనే పెట్టడం మంచిది హోటల్లో. అయితే ఆ సందర్భంలో నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది, ఒకవేళ మధ్యరాత్రికి లేచి అతను ఒకవేళ హోటల్ నుండి బయటికి వెళ్తే మాత్రం మా బాధ్యత కాదు. మేము సురక్షితంగా మా ఇద్దరు కార్యకర్తలు ధోన్ నుండి భాగ్యనగర్ తీసుకోవడానికి సమసిద్ధంగా ఉన్నారు. కానీ మీ యొక్క తండ్రి గారు సహకరించడం లేదు, కాబట్టి మేము హోటల్లో పెడతాము. తెల్లవారు పొద్దున మా కార్యకర్తలు వెళ్తారు, భోజనం వేస్తారు, అంతా చూసుకుంటారు. కాకపోతే మధ్యలో ఏదైనా అతను తప్పిపోతే మాత్రం మా బాధ్యత కాదు అని చెప్పి సూటిగా చెప్పడం జరిగింది. దాని తర్వాత వారి యొక్క కుమారుడు రాజీవ్ కట్లియా అని చెప్పేసి అతను మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కాడు అస్సాం గువాహటి నుంచి. సాయంకాలం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. దాని తర్వాత అతను నాతో సంపర్కంలో ఉన్నాడు. నిరంతరం సంపర్కం ఉన్న తర్వాత అతను కర్నూలు దిగడం తర్వాత ధోన్కి బయలుదేరడము. ధోన్ రాత్రి దాదాపు 12 గంటలకి చేరుకోవడం జరిగింది. మన ఒక రమేష్ గారు ఇంకా మహేందర్ గారు ఇద్దరు కలిసేసి అతన్ని హైవే దగ్గర నుండి పికప్ చేసుకోవడం, హోటల్కి తీసుకెళ్లడము, తర్వాత పెద్ద మనిషితోటి మాట్లాడించడము, తర్వాత అప్పుడు ఆ పెద్ద మనిషి అనే విధానం అయిన తర్వాత ఈరోజు పొద్దున దాదాపు 6:20 మళ్ళీ వారికి ధోన్ నుండి గుంటూరుకి రైలు ప్రయాణం ద్వారా పంపడం జరిగింది. గుంటూరు నుండి విజయవాడకు బయలుదేరుతారు మధ్యాహ్నం 2 గంటలకి. విజయవాడ బయలుదేరిన తర్వాత ఇవాళ రాత్రికి విజయవాడలోనే ఉంటారు. రేపు పొద్దున వారు రైలు ఎక్కేసి మళ్ళీ వాళ్ళు గువాహటికి వెళ్ళిపోతారు. కాకపోతే అంత చెప్పడానికి ఉద్దేశం ఏంటిది అంటే అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ప్రవీణ్ భాయ్ తోగడియా గారి యొక్క దూరపు ఆలోచనతోటి ఇవాళ ఒక తప్పిపోయినటువంటి వృద్ధుడిని మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. ఇంకోటి గర్వకారం అనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా నేను దగ్గరుండి చూశాను.
అంటే 2 రోజులు కూడా దగ్గరుండి చూశాను కాబట్టి నాకు అనుభవం అవుతుంది. ఇది చాలా ఒక గర్వకరమైన విషయం. ఎందుకంటే అతను తన కుటుంబానికి చేరుకోవడం అనేది చాలా గొప్ప విషయం. లేకపోతే అతన్ని భాష రాదు, ఏది రాదు, అంటే అధోగతి అన్నట్టు అయిపోయి ఉండే అతన్ని. కాబట్టి ప్రవీణ్ భాయ్ తొగడియా గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వారి యొక్క దూరపు ఆలోచనతోటి మాకు మార్గదర్శనం చేయడము, మేము వారితో నిరంతరం 2004 నుండి సంపర్కంలో ఉండడము, మళ్ళీ అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్తో వారితో మళ్ళీ 2018 నుండి పని చేయడము, అంటే బాధ్యత లేకున్నా కానీ పని చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే రాష్ట్రీయ బజరంగ దళ్ కార్యదర్శిగా బాధ్యత ఇచ్చారు. బాధ్యత వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసులుగా భావిస్తున్నాము. గతంలో కరోనా కాలంలో కూడా నిజామాబాద్లో అయోధ్యకు చెందినటువంటి 2 యువకులు కరోనా లాక్డౌన్లో అక్కడే చిక్కుకున్న సందర్భంలో కూడా నేను మన ధరంపురి అరవింద్ గారు ఎంపీ తోటి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళ వ్యవస్థ చూడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి అయోధ్యకు తిరిగి సురక్షితం పంపడము. తర్వాత కొంతమంది ఒక అమ్మాయి విషయం వచ్చింది మన దృష్టికి, అంటే ప్రేమికుడు సతాస్తుండు అని చెప్పేసి, మాజీ ప్రేమికుడు, ఆ విషయాన్ని మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ట్రక్ డ్రైవర్, ఒడిస్సా నుంచి ఆసాం వెళ్తున్నటువంటి డ్రైవరు సంగారెడ్డి దగ్గర అతను ట్రక్ నడిపిస్తుండగా అతనికి గుండెపోటు రావడం జరిగింది. అతన్ని కూడా మనం కాపాడడం జరిగింది. అదేవిధంగా ఒడిస్సా నుంచి హైదరాబాద్కి, భాగ్యనగరానికి వైద్య చికిత్స గురించి వస్తున్న వారికి విజయవాడ దగ్గర గుండెపోటు రావడం జరిగింది. వారికి కూడా అర్ధరాత్రి సేవలు అందించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. కాకపోతే నిన్న ఏదైతే మేము చేయడం జరిగింది, నిన్నటి నుండి ఇవాళ వరకు, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి, తప్పిపోయిన వ్యక్తిని మళ్ళీ వాళ్ళ ఇంటి సభ్యులకి అప్పగించడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులతో కోరుకునేది ఒకటి ఏంటి అంటే, మీరందరూ కూడా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్తులో సభ్యత్వం తీసుకోండి మనవి చేస్తున్నారు. ఇలాంటి సందర్భం మళ్ళీ ఎవరికైనా వచ్చినప్పుడు అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ దళ్ కార్యకర్తలు మరియు హిందూ హెల్ప్ లైన్ ఒక కార్యకర్తలు నిరంతరం మా యొక్క కార్యకర్తలు సేవలు అందిస్తారని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను. మా మధ్యలో ఆంధ్ర, తెలంగాణ అన్న వ్యత్యాసం లేదు. మా దేశం మొత్తమే, భారతదేశం మొత్తమే మాది అని చెప్పి భావిస్తాము. దేశంలో ఎక్కడ ఏ అవసరం పడ్డా కానీ రాష్ట్రీయ బజరంగ దళ్ కార్యకర్తలు, అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ హెల్ప్ లైన్ 24 గంటలు పనిచేస్తుంది. కాబట్టి సేవలను వినియోగించుకోండి అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అందరితో. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.